కొంచెం లేట్గా, మరీ లేట్గా కాదు, కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా ముగించుకుందాం. మరి ఈ సభలు పెట్టడానికి 4 రోజుల నుంచి ప్రార్థన చేశాం. నా ఆశ ఏంటంటే సహవాసం వారే రావాలి. స్తోత్రం చెప్పండి. సహవాసం వారే రావాలి, సహవాసం వారు వాక్య పరిచయం చేయాలని నా ఆశ. దేవుడు నా ఆశను తీర్చారు. స్తోత్రం చెప్పండి. మరి దేవుని దాసులు పెద్దలు ప్రెసిడెంట్ అయ్యారు, మన మధ్యలో ఉన్నారు. చాలా బిజీ, ఒత్తిడి, ఉదయం సాయంత్రము. దేవుని దాసులు ఎంత బిజీగా ఉన్నా మరి మన కొరకు చిన్న సంఘమైన మనల్ని ప్రేమించి, తండ్రి గారికి 81లో నాన్న కల్లూరు వచ్చారు. దేవుని దాసులు 89లో ఖమ్మం వచ్చినట్టున్నారు. ఇయర్ నాకు ఐడియా లేదు. అంతకు ముందుగానే 2-3 ఏళ్ళ ముందుగా అమ్మ నాన్నతో ప్రభు చెప్పారంట, ఒక ఆత్మీయ దైవజనుడు నేను మీ పైన పట్టణానికి ఒక సేవకుడు నేను పంపబోతున్నాను. ప్రార్థన చేస్తాను, ప్రభు ఎవరిని పంపిస్తావు ఖమ్మం పట్టణానికి అని చూస్తే దేవుడు తన దాసులు డేవిడ్ గారిని ఏర్పరచుకున్నారు. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. మరి వారు మన సహవాసంలో ఉన్న సేవకుల్లో దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నటువంటి దేవుని దాసులు, ఆత్మపూర్ణులు. వారు మన మధ్యలో రావడం మనకి ఎంతైనా ఆశీర్వాదం. సమయాన్ని వారికి ఇద్దాం, దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. జాషువా గారు మన మధ్యలో ఉన్నారు, ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. నీ సేవకుల యొక్క కుమారులు దేవుడా, ఈ యొక్క సాయంకాలము నీ సన్నిధానంలోనైనా మరి మొదటి వర్తమానము చాలా గంభీరంగా నీ సేవకుల చేత మాట్లాడించారు. అలాగే నీ బిడ్డలు ఈ యొక్క సభల కొరకు గుప్పిలి విప్పి ఉన్నారు. వారి యొక్క గుప్పిలిని మీరు దీవించి ఆశీర్వదించమని కోరుతూ ఉన్నాం. రెండవ వర్తమానంలోనికి వెళ్తూ పోతుండగా ప్రభా, నీ సేవకుల చేత బలమైనటువంటి ఆత్మచేత ఎత్తుపట్టి గంభీరమైనటువంటి మాటలు నీ బిడ్డలకు అందించమని కోరుతున్నాం. అంతటా అందరూ మారు మనసు పొందాలని నీ యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది కనుక ఆ రాకడ ఆలస్యము అవుతూ ఉన్నదనంటే నీ చిత్తంలో ఎందరైతే రక్షణ పొందాలో, అందరూ మారు మనసు పొందాలో ఈ చిత్తంలో ఉండునట్లుగా కృప దయచేయమని కోరుతున్నాం. సంఘంలో నూతన ఆత్మలు వచ్చునుగాక అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. క్రొత్తవారు నీ సన్నిధికి వస్తూ ఉన్నప్పుడునైనా వారు నమ్మి బాప్తిస్మము పొందుకొని సంఘములో వారు కట్టబడి ఉందురుగాక అని ఆజ్ఞాపిస్తూ ఈ యొక్క ప్రార్థనను ముగిస్తూ ఉండగా నీ సేవకులతో గంభీరంగా మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. స్థానికంగా పరిచయం చేయించిన దేవుని దాసులు బాప్టిస్టు సంఘ కాపరి జీవనయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని దాసులని సమయాన్ని దేవుని దాసులు ప్రెసిడెంట్ అయ్య గారికి సమయాన్ని అప్పగిద్దాం వాక్య పరిచర్య నిమిత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంచి సమయానికి మనం వచ్చాం. మరి టైం చూస్తే చాలా అయింది, వెనకమాలే భోజనం గమగమలాడుతుంది. మరి ఈ భోజనం కావాలా, ఆ భోజనం కావాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి పర్వాలేదు అయ్యగారు, చెప్పండి, కొద్దిసేపు అన్న వాళ్ళు చేయొద్దండి. పర్వాలేదు, కాసేపు వాక్యం చెప్పండి అన్న వాళ్ళు చేయొద్దండి. ఎందుకంటే కొద్దిమంది ఎత్తారండి. ఎందుకంటే వీళ్ళు ఒకళ్ళమ్మట ఒకళ్ళు చెప్తూ ఉన్నారు, వీళ్ళు ఇడిచిపెట్టేటట్లేరు అనుకున్నారేమో. కొంచెం మరి మొత్తం కలిపితే 100 మంది ఎత్తారు 1000 మందిలో. మరి వాక్యం ముగించమంటారా? చెప్పాలి మీరు. దేవునికి స్తోత్రం. అయ్యగారు చాలండి, ఇక చాలా సంతోషం. క్లుప్తంగా మాకు దైవజనులు వాక్యం అందించారు. మరి ఇక ముగిద్దాం అనుకుంటున్నాం అన్న వాళ్ళు చేయొద్దండి. దేవునికి స్తోత్రం. అటు చెప్పట్లే, ఇటు చెప్పట్లా.
ముగించమని చెప్పట్లా, బోధించమని చెప్పట్లా. సరే, ఏదేమైనా కూడా మేము వచ్చింది ఆ పని మీద. ఎక్కడో కంకిపాడు నుంచి అతి వేగంగా వస్తే ఆ టయానికి రాగలిగాం, లేకపోతే రాలేకపోయేవాళ్ళం. కనుక బైబిల్ గ్రంథాలను మనం పరిశీలన చేస్తే ఎన్నో చక్కని మాటలు మనకి కనపడుతూ ఉంటాయి. మరి ఎందుకనంటే పరిశుద్ధ గ్రంథములో ఇప్పుడు బాబు చెప్పాడు, నాని బాబు, ఎన్ని కాలాలు, ఎన్ని కాలాలంట? 10 కాలాలు, 66 గ్రంథాలు చక్కగా మొత్తం కంప్లీట్ చేసేసాడు. దేవునికి స్తోత్రం. 66 గ్రంథాలు జరుగుతున్న కాలాలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇక ఆఖరి ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ఇక దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుని దేవుని మాటలు క్లుప్తంగా వివరించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల యేసయ్య, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మమ్మల్ని కాసావు, ఆదరించావు, నీ రెక్కల కింద దాచావు నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నా తండ్రిని, మరి ఒక అల్పుడను, అయోగ్యుడను, ఎన్నిక లేని వాడను అయినా మీరు నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని, వాక్యము నీది, గ్రంథము నీది, మాటలు నీవు ప్రభువా, వినగలిగిన చెవి, గ్రహించగలిగే హృదయము మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో చక్కని వాక్యం మనకు కనపడుతూ ఉన్నది. కొద్ది నిమిషాలు ఓపిక పట్టండి. ఇది ఆఖరి రాత్రి. రేపు మాత్రం ఇక్కడ వాక్యము బోధించేవారు ఉండరు, మీటింగులు ఉండవు, అలాగే ఈ ప్రజలంతా, ఈ ప్రయాస అంతా ఏది కూడా ఉండదు. కనుక కొద్ది నిమిషాలు మీరు ఓపిక పడితే మరి దేవుని మాటలు మనం పంచుకుందాం. పరిశుద్ధ గ్రంథములో చూడండి, పరిశుద్ధ గ్రంథములో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అందరూ చూడాలి, చదవగలిగిన వాళ్ళు చదివి సహాయం చేయాలి టకటక. అది ఎందుకనంటే వాక్యం రిఫరెన్స్ చెప్పకపోతే అర్థం కాదు. అందుకని ఏదో మాకు తెలుసు కనుక నోటితో చెప్పుకుంటూ వెళ్ళామనుకో మీకు అర్థం కాదు. అందుకని పరిశుద్ధ గ్రంథములో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం మనం గమనిద్దాం. చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిద్రపోయేవాళ్ళు చెప్పండి వెనకాల, దేవునికి స్తోత్రం. అందరు 2 చేతుల్లో చెబుదాం, దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, అలాగనే ప్రతివారు కూడా క్రీస్తు యొక్క న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి అంటాడు. బైబిల్ గ్రంథములో మనం పరిశీలన చేస్తే తీర్పులు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి ధవళ సింహాసనము తీర్పు, రెండవది న్యాయపీఠము తీర్పు. దేవునికి స్తోత్రం. కనుక ఎందుకనగా తాను జరిగించిన క్రియలు అవి మంచివైనాను సరే, చెడ్డవైనా సరే, మన దేహముతో జరిగించిన వాటి ప్రతిఫలము ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు యొక్క న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి అంటాడు. ఈ తీర్పు ఏదయ్యా అంటే, దేవుడు భూలోకానికి వచ్చిన, మధ్యాకాశానికి వచ్చినప్పుడు, పరిశుద్ధ సంఘము ఎత్తబడినప్పుడు, ఆ సంఘము మధ్యాకాశములో క్రీస్తును కలుసుకున్నప్పుడు అక్కడంట న్యాయపీఠము తీర్పు జరుగుద్దంట. యేసు ప్రభు రాకడా, అలాగనే సంఘం ఎత్తబడుట 2 ఒకే క్షణములో జరిగితే, మధ్యాకాశములో అంతకు మునుపు చనిపోయి అలాగనే ఎత్తబడినటువంటి వారును, అలాగే ఇంకా సజీవులుగా ఉండి ఎత్తబడిన వారును ఒకేసారి అక్కడ కలుసుకుంటారంట. దేవునికి స్తోత్రం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు
మధ్యాకాశమునకు వచ్చినప్పుడు, అలాగే పరిశుద్ధులందరూ ఎత్తబడినప్పుడు, అలాగే పరలోకము నుండి ప్రభు దిగి వచ్చినప్పుడు ఈ రాకడ, అలాగనే ఈ జడ్జిమెంట్ ఒకేసారి జరుగుద్దంట. దేవునికి స్తోత్రం. అదే న్యాయపీఠపు తీర్పు అంటాడు. బైబిల్ గ్రంథములో దుష్టుడు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వాడు తన ప్రవర్తన దిద్దుకుని బ్రతకటమే నాకు సంతోషం అంటాడు. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, దుష్టుడు అంటే అలాగనే పాపము చేసేవాడు, త్రాగుబోతు, వ్యభిచారి, నరహంతకుడు, దోపిడీదారి, భయంకరమైనటువంటి బందిపోటు దొంగలు, ఇలాంటి వాళ్ళని దుష్టులు అంటాడు. ఎందుకనంటే పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఎంతో మంది ఉన్నారు బందిపోటు దొంగలు, యోధా ఇస్కరియోతు లాంటి వారు. అందుకనే కొంచెం సౌండ్ పెట్టాయా, అందుకనే మేము రోజు చెప్పి గొంతుకు పోయింది, కొంచెం సౌండ్ పెట్టు. బైబిల్ గ్రంథములో మనం చూస్తే దుష్టుడు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము లేదు, వాడు తన అటుంచు, వాడు తన ప్రవర్తన దిద్దుకుని బ్రతకటమే నాకు సంతోషం అంటాడు. చాలయ్యా. అందుకనే పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఏ ఒక్కరూ నశించిపోయి మారు మనసు లేకోకుండా చనిపోయి నరకానికి పోవటం దేవునికి చిత్తము కాదు. దేవుడు ఏమంటాడంటే దుష్టుడు మరణమునందుట చేత కూడా నాకు సంతోషం లేదు అంటాడు. వాడు తన ప్రవర్తన దిద్దుకుని బ్రతకటమే నాకు సంతోషం అంటాడు. అదే న్యాయపీఠము తీర్పును తప్పించుకొనటమే నాకు సంతోషం అంటాడు. న్యాయపీఠము తీర్పులోకి రాని వారు, వాళ్ళు మారు మనసు లేని వాళ్ళు. చూసారా, మారు మనసు లేని వాళ్ళందరూ గొర్రె పిల్ల, అలాగనే మేకలు గొర్రెలు అదే ధవళ సింహాసనం తీర్పులో నిలబడాలి. అది భయంకరమైనటువంటిది. కుడివైపునున్న వారు వాళ్ళేమో గొర్రెలని, ఎడమవైపునున్న వారు మేకలని, అలాగనే కుడివైపునున్న వారికి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకం పుట్టినది మొదలుకొని మీకోసము సిద్ధపరిచిన పరలోకం వెళ్ళండి అని చెప్తాడట. లేక ఎడమవైపునున్న వారిని చూసి శపించబడిన వారులారా, ఇదిగో అపవాదికి వారి అనుచరులకి సిద్ధపరిచిన నిత్య నరకములోనికి వెళ్ళండి అని చెప్తాడంట. అది ఏమిటంటే ధవళ సింహాసనం తీర్పు. కానీ ఇక్కడ న్యాయపీఠం తీర్పు ఎవరిదయ్యా అంటే అది మారు మనసు లేని వాళ్ళది, మారు మనసు పొందిన వాళ్ళది కాదు. ఇక్కడ ఏంటయ్యా అంటే రక్షించబడి ప్రభు రాకడికి ఎత్తబడినటువంటి సంఘానికి, అక్కడ ప్రతి మనుషుడు కూడా దేహముతో జరిగించిన ప్రతి వాని యొక్క లిస్టు బయటకు తీస్తాడంట. అసలు నువ్వు మారు మనసు ఎలా పొందావు, అసలు మారు మనసు పొందిన తర్వాత నీ పరిచర్య పరిస్థితి ఏమిటి, అలాగనే నీ యొక్క విధానం ఏమిటి, ఎన్ని ఆత్మలు రక్షించావు, ఎన్ని ఆత్మలు పాడు చేశావు, ఎంతమందిని దేవుని సన్నిధి నడిపించావు, ఎంతమందిని సంఘముల నుంచి వేరు చేసి నాశనం చేశావు అని కొంచెం పెట్టాయా, సౌండ్ పెట్టి గొంతు పోయింది. అందుకనే అని జడ్జిమెంట్ జరుగుద్దంట. ఆ జడ్జిమెంట్లో మరి మారు మనసు పొందిన వాళ్ళు మాత్రమే నిలబడతారు. దేవునికి స్తోత్రం. కనుక మనమేమనుకుంటామంటే ఇది న్యాయపీఠపు తీర్పు అన్నమాట. ఈ న్యాయపీఠపు తీర్పులో ఎవరికి నరక శిక్ష ఉండదు, కానీ నీకు రావాల్సిన ప్రతిఫలాలు పోగొట్టుకుంటావు. అది ఎందుకనంటే ప్రతి వారు మారు మనసు పొందినప్పుడు, బాప్తీసం తీసుకున్నప్పుడు, రక్షించబడినప్పుడు, సంఘ సహవాసములో, రొట్టె విరుచుటలో, ప్రార్థనలో, వాక్యములో ఎడతెగక ఏ సహోదరి సహోదరుడు, ఏ తల్లి ఏ తండ్రి, ఏ యొక్క అన్న తమ్ముడు ఎవరైతే చేర్చబడతారో వాళ్ళ యొక్క పాపాలన్నిటినీ యేసు ప్రభువారు సిలువ మీద కొట్టేశాడు. దేవునికి స్తోత్రం. అవి సిలువలో కొట్టివేయబడి ఉన్నాయి. దానిని బట్టి నీకు నరక శిక్ష లేదు, కానీ నీకు రావాల్సినటువంటి ప్రతిఫలాలు పోగొట్టుకుంటావు. మారు మనసు పొంది నువ్వు భ్రష్టుడిగా బ్రతికితే, మారు మనసు పొంది లోకములో కలిసిపోతే, మారు మనసు పొంది మధ్యలో భక్తి మానేసేస్తే, మారు మనసు పొంది తర్వాత నువ్వు ఏమేమి పాపమో పుణ్యమో చేస్తున్నావు అనుకో, వాటిని బట్టి న్యాయపీఠపు తీర్పులో నువ్వు నిలబడాలి. దేవునికి స్తోత్రం. అందుకనే మనము దేవుని సన్నిధికి రాక మునుపు మనము మార్పు లేని వారికి ఉన్నాం. మారు మనసు పొందినాక నువ్వు చల్లగైనను
ఎచ్చగానైనా నువ్వు ఉండక నులివెచ్చగా ఉన్నావు అనుకో, న్యాయపీఠపు తీర్పులో నువ్వు లెక్క అప్పగించాలి. ఈనాడు చాలా మంది అంటూ ఉంటారు, అయ్యో ఆ చర్చికి ఎందుకు వెళ్ళారండి, అయ్యో అంత కఠోరమైనటువంటి ఆ ప్రార్థన విధానాలు, అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు, మా చర్చికి వస్తే మా చర్చిలో చక్కగా ఏసీ ఉంది, చక్కగా ఫ్యాన్లు ఉన్నాయి, అక్కడ అన్నీ చేసుకోవచ్చు, ఆదివారం చక్కగా మరి ఆరాధన కూడా మానేయొచ్చు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నావో, సంఘంలో చేర్చబడ్డావో, ఆ తర్వాత నువ్వు చేసే ప్రతి పనికి న్యాయపీఠము తీర్పులో నువ్వు లెక్క అప్పగించాలి. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే అంటాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో నువ్వు ఎన్ని మంచి పనులు చేసావో దానికి ప్రతిఫలాలు ఉంటాయి అంట. అక్కడ న్యాయపీఠపు తీర్పులో ఎన్ని చెడ్డ పనులు చేసావో దానికి కూడా ప్రతిఫలం ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములు అంటాడు, కొందరు ఆయన రాకడ ఆలస్యమని ఎంచుకున్నట్లు ఆయన తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు, గాని ఎవరును నశించిపోక అందరూ రక్షించబడాలని హెచ్చరించుచు మీ ఎడల దీర్ఘశాంతము చూపిస్తున్నాడు అంటాడు. కనుక ఒక్క దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరాలు ఒక్క దినము వలె ఉంది అంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాకడ గురించి ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటే, పోయిన సంవత్సరం రక్షించబడిన వారు ఈ సంవత్సరం చాలా మంది 2025లో రక్షించబడ్డారు. పోయిన సంవత్సరం బాప్తిస్మం తీసుకొని వారు ఈ సంవత్సరం పురుషులు స్త్రీలు ఎంతో అనేక మంది అనేక రకాలుగా అనేక సంఘాల్లో బాప్తిసాలు తీసుకున్నారు. అందుకనే ఇంకా ఆలస్యం చేస్తే ఇంకా అందరూ రక్షించబడతారు అని. అందుకనే ప్రతి మోకాలు నా నామములో వంగాలి, ప్రతి నాలుకనను స్తుతించాలి అనేది ఆయన యొక్క ప్రణాళిక అయి ఉన్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అజ్ఞాన కాలములోనైతే దేవుడు చూచి చూడనట్టుగా విడిచిపెట్టేశాడంట. ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందాలి అని మనుషులకి కఠోరమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఆ అజ్ఞాన కాలం అంటే యేసుక్రీస్తు పుట్టుక పూర్వము. ఆ అజ్ఞాన కాలము ప్రవక్తలను ఎంతో మందిని ఏర్పాటు చేశాడు, ఎంతో మంది భూలోకానికి పంపించాడు. వాళ్ళు ఎన్నో ప్రవచనాలు ప్రవచించారు, అలాగే ఎన్నో రకాలుగా సువార్త ప్రకటించారు. అయినప్పటికీ కూడా ఏ ఒక్కరూ రక్షించబడలేదు. అందుకనే ఆయన తన ఏకైక కుమారుడైన అద్భుతీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించటం కారణం అన్నమాట. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో చూసారా, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది అంటాడు. అందుకని అజ్ఞాన కాలంలో చూచి చూడనట్టు విడిచిపెట్టేశాడు. యేసుక్రీస్తు మన వలనే ఆకలి కొన్నాడు, మన వలనే దాహము కొన్నాడు, మన వలనే శ్రమను అనుభవించాడు, మన వలనే ఎన్నో రకాలైనటువంటి నిందలు అనుభవించాడు. అందుకోసము ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. కనుక ఇప్పుడు ఆయన న్యాయపీఠం తీర్పులో నిన్ను నిలబెడతాడు. ఏదో మారు మనసు పొంది ఏదో ఒక వారం వచ్చి గుడికి, ఒక వారం రాకుండా ఏదో ఒక వారం ఒక నెలలో రొట్టె ద్రాక్ష రసం తీసుకుని, ఒక నెలలో రొట్టె ద్రాక్ష రసం తీసుకోకుండా ఏదో దశంభాగాలు తీసి, కొన్నిసార్లు తీసుకోకుండా, కొన్నిసార్లు తీసి వాడుకొని, కొన్నిసార్లు భర్త మీద వంక చెప్పి నా భర్త వెళ్ళనీయట్లేదయ్యా గుడికని, లేకపోతే భార్యలైన వాళ్ళు భర్త మీద వంకలు చెప్పి మార్పు లేని భర్తల మీద, మారు మనసు పొందిన భర్తలైన వారు భార్యల మీద వంకలు చెప్పి ఈ రకంగా నెపాలు చెప్పుకుని దేవునికి దూరం అవుతూ వస్తున్నారు. కారణం ఏంటంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా 3 నడుస్తున్నాయి అంట. ఏంటై నడిచేది? లోకములో 3 నడుస్తున్నాయి అంట. ఒకటి కంప్యూటరు, ఒకటి కాసులు, ఇంకొకటి కాంతం, కాసులు, కంప్యూటరు, ఈ 3 నడుస్తున్నాయి అంట. ఈ 3 మీద ఎగబడి దేవుని విడిచిపెట్టేసేస్తున్నారు. ఏంటమ్మా నువ్వు మారు మనసు పొందిన బిడ్డవి, మరి దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు అంటే మా ఆయన వద్దంటున్నాడండి అని చెప్తారు. చూసారా, అలాంటి పిచ్చి మాటలు ఏం చెప్పొద్దు. ఎందుకనంటే ఎవరినైతే నువ్వు అడ్డం పెడతావో వాళ్ళకి దెబ్బ తగులుతుంది. కొడుకుల మీద చెబుతూ ఉంటారు చాలామంది, మా అబ్బాయిలు వద్దంటున్నారని. కొంతమంది భర్తల మీద చెబుతూ ఉంటారు, కొంతమంది భార్యల మీద చెబుతూ ఉంటారు భర్తలైన వారు, మా ఆవిడ ఊరుకోవట్లేదండి అని. కనుక నువ్వు ఏది అడ్డం పెడతావో అది ఖచ్చితంగా దేవుడి సన్నిధిలో లెక్క అప్పగించాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే, మరి ఆయన మనుష్య కుమారుడు గనుక ఆయనకు తీర్పు తీర్చే అధికారము తండ్రి అయిన దేవుడు ఆయనకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. చూడండి యోహాను సువార్త 5వ అధ్యాయం 27వ వచనం త్వరగా. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు
ఆయనకు అధికారం ఉన్నది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినాక అజ్ఞాన కాలంలో చూసి చూడనట్టు విడిచిపెట్టేశాడు. కానీ ఇప్పుడు విడిచిపెట్టడు. ఆయన మనుష్య కుమారుడు గనక భూలోకానికి తీర్పు తీర్చేటువంటి అధికారము ఆయనకు ఉన్నది. అంతేగాని ఆ ధవళ సింహాసనం మీద ఆ గొర్రెలు మేకల తీర్పు కాదు, ఇది న్యాయపీఠపు తీర్పు. ఒకే క్షణములో ఆయన రాకడ జరుగుతుంది. మధ్యాకాశానికి సంఘము ఎత్తబోడుట జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈనాడు చాలా మంది అనుకుంటూ ఉంటారు సంఘము ఎత్తబడదు, శ్రమంలో ఇక్కడే భూమి మీదే ఉంటుంది అనుకుంటారు. అది కానే కాదు. తీతు పత్రిక చదివితే మీకు అర్థమవుతుంది. కనుక సంఘము ఎత్తబడిన తర్వాతే భూలోకములో ఉన్నటువంటి అవిశ్వాసుల గుంపుకి శిక్ష, అదే భయంకరమైనటువంటి శ్రమలు ప్రారంభం అవుతాయి. అందుకనే పరిశుద్ధ గ్రంథములు అంటాడు, ఎత్తబడిన వాళ్ళకేమో అక్కడ న్యాయపీఠం తీర్పు జరుగుతుంది, అలాగనే ఇడిచిపెట్టబడిన వాళ్ళకేమో 7 ఏండ్లు శిక్ష జరుగుతూ ఉంటుంది. ఆ న్యాయపీఠం తీర్పు అయిపోయిన అనంతరము ఆయన ఆ 1000 పరివాహంతో కూడా, పరిశుద్ధుల గుంపుతో కూడా భూమి మీదకు వస్తాడు. 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడు. దేవునికి గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినముల యందు నీతి గల న్యాయాధిపతి అయిన ఆయన అది నాకు మాత్రమే గాక తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ ఆయన సిద్ధం చేస్తాడు అంటాడు. తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. చూడండి, బైబిల్ గ్రంథాలు త్వరగా చూడాలి. చాలా సమయం అయిపోయింది. ఈ సమయం ఎక్కువైపోయింది కనుక మనం త్వరగా ముగించుకుందాం. త్వరగా చూడాలి. తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2 తిమోతి. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన దేవుడు అది నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహిస్తాడు అంటాడు. దేవునికి స్తోత్రం. న్యాయపీఠము తీర్పులో నువ్వు మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని దేవునిలో నడవటం మొదలుపెట్టిన కాడ నుంచి అనేక మందికి నీ సాక్ష్యం చెప్పి, అలాగే ఇంటి ముందు వాళ్ళకి, ఇంటి వెనకాల వాళ్ళకి, అలాగే పల్లెల్లో పట్టణాల్లో అనేక రకాలుగా నువ్వు దేవుని సువార్త ప్రకటించి అనేక ఆత్మలను దేవునిలోకి నడిపించి, అలాగే దేవుని సన్నిధిలో నువ్వు సంఘానికి ఒక మూల స్తంభంగా ఉండి, సేవకునికి కుడి భుజముగా ఉండి, అలాగనే క్రైస్తవ బిడ్డలకి కష్టపడుతుంటే అలాగే ఖర్చు పెడుతూ కష్టపడుతూ, అలా ఏ తల్లి ఏ తండ్రి అయితే, ఏ యొక్క సహోదరుడైతే దేవుని పనిలో వాళ్ళు ఊతనిస్తూ ఉంటారు, వాళ్ళని బలా మంచి దాసుడా అంటాడంట. దేవుని స్తోత్రం. అలా కాకుండా గుడికి వచ్చే వాళ్ళందరినీ చెడగొడుతూ ఎందుకు వెళ్తున్నారమ్మా, అసలు అదేం ప్రార్థన, అలాగ ఉంటుందా ఇలాగ ఉంటుందా అని చెప్పి చెడగొట్టే వాళ్ళకి మాత్రం న్యాయపీఠము తీర్పు. బిడ్డా, నువ్వు ఎంతమందిని పాడు చేసావో, ఎన్ని ఆత్మలను రక్షించావో, ఎంతమందిని భక్తులుగా చేసావో, ఎంతమంది భక్తులను పాడు చేసావో, అన్ని న్యాయపీఠము తీర్పులో బయటకు వస్తాయి. అందుకనే మన క్రైస్తవ బిడ్డలమైన మనం ఎప్పుడు కూడా AK-47 రైఫిల్ తీసుకుని సరిహద్దు మీద ఉన్నటువంటి ఆర్మీ దళములాగా మనం సాతాను మీద సిద్ధంగా ఉండాలి. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే క్రీస్తు న్యాయపీఠం తీర్పుని చూసారా, ఎందుకు అక్కడ మనకు ఆహ్వానించాడంటే ఆయన ప్రతి ఒక్క పాపములను మనం చేసినవి ఆయన వీపు మీద వేసుకుని ఆయన పాపిగా చేయబడ్డాడని బైబిల్ చెబుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే క్రీస్తు న్యాయపీఠంలో ఆయా విశ్వాసి ప్రతి పాపమును గురించి ఆయన తీర్పు లెక్కలోకి తీసుకుని వస్తాడు. ఎందుకనంటే మన పాపములన్నీ మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నప్పుడే ఆయన తన సిలువలో కొట్టేశాడు. ఇక అది ధవళ సింహాసనం తీర్పు కాదు కానీ, నరకము తీర్పు కాదు కానీ, మీకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు బహుమానాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితి. అందుకనే బైబిల్లో అంటాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అంటాడు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి రోమపత్రిక 8వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథములో చూస్తే రోమపత్రిక 8వ అధ్యాయము, అలాగే 1వ వచనం చదవండి. చదివితే అంటాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అంటాడు. దేవునికి స్తోత్రం. కనుక క్రీస్తు యేసునందు లేని వారికి ఏదో ఒక శిక్షా విధి రెడీగా ఉందని మనం గమనించాలి. మొన్న పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరిగింది అన్నారు.
ఆ పరిస్థితుల్లో ఇంకా రాసుకొని పూసుకొని ఇండియా అంతా చుట్టుకుందనుకో, ఏమయ్యేవాళ్ళం మనం? పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకి లేక, కరోనా సీజన్లో డాడీ మమ్మీ ఎక్కడుంది, మమ్మీ ఏది అని అంటే హాస్పిటల్కి వెళ్ళింది, వస్తుందమ్మా అని చెప్తూ హాస్పిటల్లోనే చనిపోతే వాళ్ళే తీసుకెళ్ళి పారేశారు, వాళ్ళే దహనం చేశారు. డాడీ మమ్మీ ఏదంటే మమ్మీ వస్తుందని చెబుతున్నాడు కానీ మమ్మీ మాత్రం అక్కడే వెళ్ళిపోయింది. అలాగే మమ్మీ డాడీ ఏడంటే డాడీ అక్కడే చనిపోయాడు, హాస్పిటల్లోనే పారేశారు. కుప్పలుగా మన దేశమే కాదు ఇతర దేశాల్లో కూడా అలా జరిగింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇప్పుడు శరీరానుసారముగాను ఆత్మీయంగా కూడా మనం న్యాయపీఠం తీర్పులో ఉండాల్సిన పరిస్థితి ఉంది. అందుకని ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అంటాడు. క్రీస్తు యేసునందు లేని వారికి ఏదో ఒక శిక్ష, ఏదో ఒక విధి ఉన్నది అని మనం గమనించాలి. కనుక ఈనాటి కాలంలో ఈ దైవజనులు ఎంత ప్రయాసపడి ఇంత చక్కగా లైటింగు, అలాగనే సౌండ్ సిస్టము, అలాగే స్టేజీ, అలాగనే సేవకులు ఎంత ప్రయాస ఎందుకు పెట్టుకున్నారు అని అంటే, రక్షించబడిన వాళ్ళు న్యాయపీఠం తీర్పును తప్పించుకోవాలని, భక్తులైన వారు న్యాయపీఠం తీర్పును తప్పించుకోవాలని. అక్కడ మనకి మెప్పు ఉందంట. అందుకని ఆ మెప్పు మనకి పోగొట్టుకోకుండా న్యాయపీఠం తీర్పులో మనం లెక్క చక్కగా ఉండాలి అని. అందుకనే మనుషుడి యొక్క ప్రతి మాట లెక్క ఉందంట దేవుని దగ్గర. మనుషుడి యొక్క ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు ఎన్ని అడుగులు వేసామో ప్రతి అడుగు లెక్క ఉంది అంటాడు యోబు. అందుకనే బైబిల్ గ్రంథంలో అంటాడు, నా తల ఎంట్రుకలన్నీ లెక్క పెట్టి ఉన్నాడు అంటాడు దేవుడు. అందుకనే ఆకాశము కంటే కూడా నా పాపాలు అధికంగా ఉన్నాయి అంటాడు. అందుకని బైబిల్ గ్రంథములో నువ్వు ఎన్ని మాట్లాడుతున్నావో లెక్క ఉందంట, నీ తల వెంట్రుకలన్నీ లెక్క ఉన్నాయంట, నువ్వు ఎంత దూరం నడుస్తున్నావో నీ అడుగులన్నీ లెక్కేస్తున్నాడంట. అందుకనే పరిశుద్ధ గ్రంథములో మనం పరిశీలన చేస్తే చక్కని మాటలు కనపడుతున్నాయి. బైబిల్ గ్రంథములు 5:24 చూడండి. యోహాను సువార్త 5:24 త్వరగా చూడాలి. యోహాను సువార్త గట్టిగా చదవాలి. నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని ఎరుగుదుము అంటాడు. దేవునికి స్తోత్రం. చూసారా, నా మాట విని నన్ను పంపిన యేసు క్రీస్తు, అర్థమైందా? తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, నా మాట విని నన్ను పంపిన తండ్రి అయిన దేవుడు మాట వింటే వాడు తీర్పులోనికి రాడు అంటాడు. ధవళ సింహాసన తీర్పులోనికి రాడు, అలాగే న్యాయపీఠం తీర్పులోనికి కూడా రాడు అంటాడు. కనుక నిత్య జీవములోనికి దాటి ఉన్నాడు అంటాడు. కనుక ఈనాటి కాలములో మనం బైబిల్ చదువుతూ వాక్యం వింటూ ఆరాధన క్రమానికి వెళుతూ ఈనాడు ఎంతో మంది లోకములో శాపములో మునిగి తేలాడుతున్నారు. అలాంటి వారికి న్యాయపీఠం తీర్పు తప్పదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనం గమనించాలి. యోహాను సువార్త 5:1 చూడండి. కాబట్టి క్రీస్తునందు విశ్వాసము ద్వారా ఆయనతో సమాధానము కలిగి ఉండాలి అంటాడు. చూడండి ఆ మాట. యోహాను సువార్త ఎక్కడా మాట? రోమపత్రిక చూడండి. రోమపత్రిక 5:1 త్వరగా చూడాలి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు దేవునితో సమాధానము కలిగి ఉందుము అంటాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథము చక్కగా మనతో మాట్లాడుతూ ఉన్నది. కాబట్టి మనము దేవునితో సమాధానము కలిగి ఉండాలి అంటాడు. ఎవరితో సమాధానం కలిగి ఉండాలి? దేవునితో సమాధానము కలిగి ఉండాలి అంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలు అంటాడు. 2వ పత్రికలో చూడండి 5:10 కాబట్టి చూడండి 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియలు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే
దేహముతో జరిగించిన వాటి ప్రతిఫలము ప్రతివాడు పొందాలి అంటాడు. కనుక నువ్వు సువార్థికుడివే కావచ్చు, రెవరెండువే కావచ్చు, 62 కావచ్చు, 72 కావచ్చు, ఏ రెవరెండ్ అయినా 62, 72 అయినా అక్కడ ఖచ్చితంగా లెక్క ఉందంట. న్యాయపీఠపు తీర్పులో నువ్వు తప్పించుకోలేవు. ఓ మానవుడా, నీ గతి ఏంటి? ఆయన గ్రంథాలు విప్పినప్పుడు నువ్వు తప్పించుకోగలుగుతావా? అందుకే ఈ రాత్రికాల సమయంలో మారు మనసు లేని వాళ్ళ గురించి చెప్పడం కాదు, మారు మనసు పొందిన వాళ్ళు ఎంతవరకు పర్ఫెక్ట్గా ఉన్నారు అనేది ఈ రాత్రి మనం తెలుసుకుంటున్నాం. కనుక బైబిల్ గ్రంథంలో మనం చూస్తే విశ్వాసికి సంఘము ఎత్తబడిన తర్వాత మరి తీర్పు ఉండదు, కానీ అది న్యాయపీఠము తీర్పు మాత్రమే ఉంటుంది. కనుక పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే ఇంకొక మాట రాయబడింది. చూడండి, పరిశుద్ధ గ్రంథములో చూడాలి మనం 3వ అధ్యాయము 12వ వచనం. ముగిస్తా నేను. పరిశుద్ధ గ్రంథములో 3వ అధ్యాయం 12వ వచనం, 2 కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, చూసారా, ఎవడైనను ఈ పునాది మీద బంగారము లేక వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు ఇలాంటి వాటితో కట్టిన ఎడల వాని పని కనపడద్దంట. ఎప్పుడు కనపడేది? న్యాయపీఠము తీర్పులో. చూసారా, అగ్నే వచ్చి దానిని పరిశీలన చేస్తుందంట. ఆ దేవుడు దహించే అగ్ని అయి ఉన్నాడు. ఆ అగ్ని వచ్చి వాటి మీద పడినప్పుడు 3 కాలిపోతాయి, 3 నిలుస్తాయి. ఏమేమి కాలిపోతాయి? కర్ర గడ్డి కొయ్యకాలు, ఈ 3 కాలిపోతాయి, స్మాష్. కానీ కాలిపోని ఉండే 3 అవేంటండి? బంగారము వెండి వెలగల రాళ్ళు, ఈ 3 నిలబడతాయి అంట. మరి నువ్వు ఏ పునాది మీద కట్టబడ్డావు? వెలగల రాళ్ళ లేక వెండా బంగారమా? ఏటి మీద నువ్వు కట్టబడ్డావు? అందుకనే 3 కాలిపోయేటువంటి పునాదులు ఉన్నాయి. అదే గడ్డి కొయ్యకాలు అలాగనే కర్ర, ఈ 3 కాలిపోతే ఈ 3 నిలబడతాయి అంటాడు. ఈనాడు ఎక్కడ మీటింగ్లు పెట్టినా ఎంతో మంది వెళ్తున్నారు ప్రియ సహోదరులు. చాలా సంతోషం. ఎందుకనంటే వినుట వలన విశ్వాసం కలుగును, విశ్వాసమే నేను రక్షించను అంటాడు. అసలు బోధించే వాళ్ళు లేకపోతే వినేది ఎక్కడ? వినటం లేకపోతే నీకు విశ్వాసం ఎట్లా కలుగుద్ది? విశ్వాసం లేనప్పుడు నువ్వు ఎట్లా రక్షించబడతావు? అందుకనే బైబిల్ గ్రంథములో బోధించే వాళ్ళు పంపబడాలి. అందుకని ఈ సువార్తలు అలాగనే పంపబడినప్పుడు అనేకులు వినాలి సువార్త. విన్నప్పుడు వాళ్ళకి విశ్వాసం కలుగుద్ది, విశ్వాసం వలన వాళ్ళు రక్షించబడతారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే గడ్డి అలాగనే కొయ్యకాలు అలాగనే కర్ర 3 కాలిపోతాయి ఆ పునాది మీద కట్టబడిన సంఘాలు. కానీ వెలగల రాళ్ళు బంగారము వెండి ఈ 3 మాత్రము అగ్ని వచ్చి వాటి మీద పడినప్పుడు ఆ అగ్ని పరీక్షల్లో నిలబడేది ఆ 3 యొక్క పునాదులే. అదే ఈ దైవ స్వరూపు యొక్క లక్షణం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది సంఘస్థులు ఏదో బైబిల్ ట్రైనింగ్ చేస్తారు, చేయొద్దని కాదు, బైబిల్ తెలుసుకోవటం మంచిదే. కానీ వాళ్ళు ప్రాక్టికల్గా థియరీయే చెబుతారు కానీ ప్రాక్టికల్గా చేయరు. ఈ దైవ స్వరూపులో ఉన్నది ఏంటంటే వాళ్ళు చెబుతారు, చేస్తారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు చెప్పి చేస్తారు, కానీ అందరూ చెబుతురే కానీ చెయ్యరు అంటాడు యేసు ప్రభువే. చూసారా, వాళ్ళు చెప్పుదురే కానీ చెయ్యరు అంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూస్తే దేవుని ఆత్మతో కాక శరీరముతో చూడాలి. 3వ అధ్యాయం 13వ వచనం కొరింథీ మొదటి పత్రిక. ఎంతసేపు? బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనపడును. కనపడును. అగ్నియే
దానిని పరీక్షించును అంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అగ్ని పరీక్షల్లో నిలబడతావా లేక కాలిపోతావా గమనించాలి. ఒక అతను ఇంత పొడుగు చుట్ట పెట్టుకుని, అర్థమైందా, ఒక సెంటర్లో చెప్పులు కుడుతున్నాడు, పాత చెప్పులు. అర్థమైందా? నేను ఏదో బస్సు కోసం వెళ్తా అక్కడ నిలబడ్డా, పాస్టర్ గారు ఇట్లా అన్నాడు. దగ్గరికి వెళ్ళా. ఇప్పుడు కాదులేండి, నేను సేవకు వచ్చిన కొత్తలో. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇంకా నీకు 25 సంవత్సరాలైనా లేవే, అసలు పాలు మర్చావా నువ్వు అన్నాడు తల్లి దగ్గర. ఇదేమిటా ఇలాగ? ఏంటంటే యవన కాలంలో దేవుని సేవకి వెళ్ళాం మేము. ఒక్క బాబు పుట్టంగానే మేము సేవకి వెళ్ళిపోయాం. అలాంటి పరిస్థితుల్లో ఆ మాట అన్నాడు. ఏంటంటే అట్లా మాట్లాడారనంటే, నేను 101 పెళ్లి చేశా. ఆ చెప్పులు కుట్టి ఆయన ఏమన్నాడు, 101 పెళ్లి చేశా, కానీ నాకు కలిసి రాలా. నా కుమార్తెకి జబ్బు చేస్తే ఎంత ప్రార్థన చేసినా బ్రతకలా, చచ్చిపోయింది. 101 పెళ్లి చేశాడంటే ఈయనండి, అంగి వేసుకుని 101 పెళ్లి చేసిన ఆయనకి కలిసి రాలేదంట. అందుకని ఆ గుడి విడిచిపెట్టేసాడంట, ఆ ప్రార్థన విడిచిపెట్టేసాడంట. వాళ్ళ పాప చనిపోయినందుకు గాను ఇక దేవుడి మీదే ఇక లక్ష్యం తీసేసుకుని చుట్ల గాలుతా సారా తాగుతా ఏదో షాపు పని చేసుకుంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథములు అంటాడు, గలతీ పత్రిక 4:9 అంటాడు, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారై ఉన్నారు, కానీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనము అయినవియు అయ్యున్న మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా అంటాడు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు 101 పెళ్లి చేసిన పాదిరి గారు అంట, మందు తాగుతూ చుట్టలు కాలుతూ కలిసి రాలేదని దాంట్లోకి వెళ్ళిపోయాడంట. అలాగే యవన కాలంలో ఉండవు నీవు, యవనులు తప్పగా తొట్టిల్లుతారు అన్నాడు నన్ను. ఓ నాయన, ఈ వాక్యం నాకు ఎప్పుడు తగలేదు. యవనులు తప్పగా తొట్టిల్లుతారన్న మాట అప్పుడు నాకు తెలియదు, తర్వాత అర్థమైందిలే. అప్పుడు నేను అన్నాను, నీ డైరీలో రాసుకో. నీ డైరీ ఉందా అన్న? ఉందా అన్నాడు. నీ డైరీలో రాసుకో, పలానా ఆయన పలానా ఊరు సేవకి వచ్చాడు కనుక ఆయన తప్పగా తొట్టిల్లుతాడని నీ డైరీలో రాసుకో. అర్థమైందా? మరలా నేను కొన్ని సంవత్సరాల తర్వాత కూడా, అర్థమైందా, ఇలాగే ఉంటానని చెప్పి. దేవునికి స్తోత్రం. మా ఊరు ఒక అయ్యగారిని ఆహ్వానిస్తే ఆ అయ్యగారు వచ్చాడు. ఆ అయ్యగారు వచ్చి ఏమన్నాడు చూసారా, వాక్యం చెప్పాడు చక్కగా, కారు అక్కడ పెట్టి వాక్యం చెప్పి ఆయన అంటాడు, ప్రార్థన అయిపోయే ముందు వాక్యం చెబుతూనే, ఈ అయ్యగారిని 40 సంవత్సరాల క్రితం చూసి ఆయన సేవకు కొత్తగా వచ్చినప్పుడు, ఇప్పుడు వచ్చా మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన దగ్గరికి ఆహ్వానించబడ్డాడు. ఆయన మన చర్చిలో వాక్యం చెప్పాడు. 40 సంవత్సరాల నాడు చూసా కొత్తగా సేవకి వెళ్ళినప్పుడు అట్టాగే ఉన్నాడు, ఇప్పుడు కూడా అట్టాగే ఉన్నాడు. మరి నేను ఇంత లావునైపోయా, ఇట్ట నడుస్తున్నా కింకాంగ్ లాగా, అర్థమవుతుందా అని చెప్పి అన్నాడు. సంఘంలో చెప్తున్నాడు, మా సంఘంలో 40 సంవత్సరాల నాడు అంతే ఉన్నాడు, ఇప్పుడు కూడా అంతే ఉన్నాడు అని చెప్తున్నాడు. మళ్ళీ మొన్న ఈ మధ్య కూడా అదే చెప్తున్నాడు. మేమందరం లావు అయిపోయాం, స్థూలకాయలం అయిపోయాం, కూర్చోలేకపోతున్నాం, లేవలేకపోతున్నాం, మోకాళ్ళు వేయలేకపోతున్నాం. ఆయన అలాగే ఉన్నాడు. అసలు ఆ మర్మం ఏంటో చెప్పండి అయ్యగారు అన్నాడు. ఆ మర్మం ఏముంది, ముట్టిగట్టి తేల మేపితే సరి. ఏమంటాం, ఒక 10 రోజులు 20 రోజులు పోలేకుండా ముట్టి కట్టి తేల మేపుతారంట పొడిచేయట్లని. ఆ రకంగా, అర్థమైందా, ఉపవాస ప్రార్థన పెట్టి నలగొడితే ఉంటుందా ఒళ్ళు? ఉంటుందా? ఒక అయ్యగారు ఒక మీటింగ్లో, ఆ మురళీనగర్ మీటింగ్లో, నేనే మధ్యాహ్నం వాక్యం చెబుతున్నా, ఇప్పుడు కాదు ఎప్పుడో 10 ఏళ్ళ నాడు వాక్యం చెబుతుంటే ఇంకొక అయ్యగారు వచ్చి వెనకాల నుంచున్నాడు, ఇట్లా చేతులు పెట్టుకొని. వాళ్ళు అంటున్నారు, కూర్చోండి అయ్యగారు అంటే, నేను కూర్చోను అన్నాడు. నేను వాక్యం చెప్పేవాడిని, ఏంటా అని వెనక్కి తిరిగి చూసా, ఆయనకి ఆ కుర్చీ సరిపోదు. ఏమండి, వాళ్ళు కూర్చున్నారు చూడు, అట్లా హ్యాండ్స్ ఉన్న కుర్చీ వేసి ఉండే, అది సరిపోదు. మరేం చేయాలా? ఒకడు కారు మీద ఉండ పేను బెత్తాల కుర్చీ రౌండ్గా ఉంటుందే, అది నెత్తి మీద పెట్టుకుని పరిగెత్తుకొస్తున్నాడు. నేను స్టేజ్ మీద ఉండి చూస్తే ఎత్తుకుని వస్తున్నాడు. ఊరు బాబు పెద్దయ్య గారు లాగా ఉన్నాడే, అప్పుడు నేను చిన్నపిల్లవాడిని, ఆ పెద్దయ్య గారు లాగా ఉన్నాడే,
అని గబగబ 4 ముక్కలు చెప్పి ముగించేసా. దేవునికి స్తోత్రం. అప్పుడు వచ్చి కూర్చున్నాడు. అయా మంచినీళ్ళు ఈయన అన్నాడు. ఇక ఆయనదే ప్రసంగం. ఒక 2 లీటర్ల బాటలు అక్కడ పెట్టి ఉంది, అది ఇచ్చారు. ఎత్తేసాడు గట 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 2 లీటర్ల బాటలు. ఊరి నాయన, ఇది పెద్ద ట్యాంకీ లాగా ఉందే అనుకున్నా నేను. నాకు భయం ఎత్తి, సరే చిన్నగా ఒక గ్లాసులు తాగుతాం కానీ 2 లీటర్లు ఇవ్వడం తాగుతారండి. ఇది జరిగిన సందర్భం. ఆ అయ్యగారిని అడిగితే అన్నాడు, అయ్యా 3 రోజుల ప్రసంగానికి 6,000 రూపాయలు నీళ్ళు తాగాడు అయ్యారు అన్నాడు. అప్పుడు ఆయన స్టేజీ మీదకి ఎక్కాడు. ఎక్కేవారికి ఇక్కడ నుంచుంటే ఈ పొట్ట ఇక్కడికి ఉంది, పులిపేట బాబుకాడికి బల్ల ఇక్కడ ఉంటుంది కదా, ఈ బల్ల దగ్గర నిలబడితే పొట్ట ఎక్కడికి ఉంది. వాళ్ళందరూ కింద పడి నవ్వుతున్నారు. స్త్రీలు మధ్యాహ్నం కింద పడి నవ్వుతున్నారు. కూర్చున్న వాళ్ళు నవ్వు ఆపుకోలేక అయ్యగారు ఏమని అనుకుంటాడేమని కొంగు మూతికి పెట్టుకొని కింద పడి నవ్వుతున్నారు. ఆ మెట్లపల్లి అమ్మగారు, మా అమ్మగారు పక్కన కూర్చుని ఉండాలి. కింద పడి నవ్వుతున్నారు. అందరూ పిచ్చి పిచ్చిగా నవ్వుతున్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడు చూసారా? జోకేశాడు. ఏంటమ్మా నన్ను చూసి నవ్వుతున్నారా? ఇదంతా దేవుని ప్రేమమ్మా. పొట్టంతా అంట దేవుని ప్రేమ అంట. ఇది ఎట్టుంది ఈ జోకు? వాళ్ళు అసలే నవ్వి ఏంటమ్మా చిన్నపాటి ఏనుగు పిల్లలాగా ఉండనా? ఇదంతా దేవుని ప్రేమ అమ్మా ఆయన చెబుతున్నాడు. అందరూ నవ్వి కడుపు ఉబ్బిపోయింది. అర్థమైందా? ఆఖరికి చెప్పాడు, నేను ఈ మర్మం చెప్పనమ్మా అన్నాడు. చెప్పండి అయ్యగారు అని వాళ్ళందరూ అట్టగా చూస్తుంటే, అమ్మా వారానికి 40 ఇళ్ళు గృహదర్శనాలు చేస్తా. వారానికి ఎన్ని ఇళ్ళు అంట? 120 ఇళ్ళు ఉన్నాయి అంట విశ్వాసులు. వారానికి 40 ఇళ్ళు గృహదర్శనాలకి వెళ్తాయంట. ఈ ఇంటికి వెళ్ళగానే ఆ తల్లి ఒక దోశ వేసి పెట్టుద్ది, తింటా. మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళగానే వాళ్ళకి కొద్దిగా 2 ఇడ్లీలు వేసి పెడతారు, తింటా. ఆ ఇంటికి వెళ్ళగానే రొట్టె మీద రొట్టి ఇంటిని పెట్టుకొస్తారు ఒక తల్లి. అమ్మా నేను తినలేనంటే, లేదా అయ్యగారు ముందు పెట్టినవి తినాలంటారంట. ఎట్టగొట్ట సిలువ వేసుకుని పొట్ట మీద అరిగిపోవాలి ప్రభు అని తినేసేస్తాడంట. అట్లా తిని ఇట్లా అయ్యానయ్యా, ఇదంతా దేవుని ప్రేమ అని చెప్పారు. దేవునికి స్తోత్రం. అందుకని 40 సంవత్సరాల నాడు నన్ను చూసిన దైవజనుడు ఇప్పటికి అదే సాక్ష్యం చెబుతున్నాడు. అర్థమైందా? నువ్వు పంచభక్ష పరమాణాలు పెట్టుగాగా, అర్థమైందా? నేను కావాల్సిన మట్టుకే తింటా, అన్నిటిని తోసిపారేస్తా పక్కకి. దేవునికి స్తోత్రం. చూసారా? ఒక ఆయన నిన్న అక్కడికి వెళ్ళాం. ఏ ఊరు అయ్యగారు? నల్గొండ వెళ్ళాం. నల్గొండ అక్కడ మీటింగ్కి వెళ్తే అయ్యగారు కారు ఖాళీ ఉందా అన్నాడు. ఓ ఎస్ ఖాళీ ఉందరా అన్న. దేవునికి స్తోత్రం. ఆయన ఇంత స్వీట్ తెచ్చుకొని, అయ్యగారు స్వీట్ తేనా నీకు కూడా అన్నాడు. ఈ కారులు ఏడ తింటారు బాబు, అది అంత కింద పడిపోయి ఏగలు అవుతుంది. లేదు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంత స్పీడ్ తెచ్చుకొని దాంట్లోనే కూర్చొని తింటా ఉన్నాడు. అక్కడి నుంచి ఖమ్మం వచ్చిన దాకా తింటాను అన్నాడు. ఏంటండి భోజనాల్లో పెట్టారుగా, తిన్నాం కదా, మళ్ళీ కారులో కూడా. దేవునికి స్తోత్రం. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో అంటాడు ఆయన, చూడండి కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు 4వ అధ్యాయం 5వ వచనం. 4వ అధ్యాయం 1 కొరింథీ 4:5 త్వరగా చూడాలి. అబ్బో ఇవన్నీ బతకనివ్వట్లేదండి పురుగులు. కాబట్టి సమయము రాకమునుపు 4వ అధ్యాయం 5వ వచనం కొరింథీ 1 కొరింథీ చదువమ్మా. అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చుకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చినప్పుడు హృదయములలోని ఆలోచనలు బయలుపరచునప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. దేవునికి స్తోత్రం. ప్రతి వానికి తగిన మెప్పు. భూలోకంలో లేకపోవచ్చు, నీకు ఇల్లు లేకపోవచ్చు, నీ భర్తకు ఉద్యోగం లేకపోవచ్చు, నీ పిల్లలు ఫెయిల్ అయి ఉండొచ్చు, లేకపోతే తినడానికి, లేకపోతే కట్టుకోవడానికి, ఉండటానికి నీడ లేకుండా ఉండొచ్చు. అయినా పర్వాలేదు దేవుని బిడ్డ. దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఆయన అంటాడు, ఆయన అంధకారమందలి రహస్యములని వెలుగులోనికి తెచ్చినప్పుడు
నీతిగా ఉన్న నీవు, యథార్థంగా ఉన్న నీవు, భక్తిలో ఉన్న నీవు మారు మనసు పొంది, అలాగనే మారు మనసు పొందినప్పుడు ఎలా ఉన్నావు, 30 సంవత్సరాలైనా 40 సంవత్సరాలైనా నీవు అలాగే ఉంటే పరిశుద్ధత కాపాడుకుని తగిన మెప్పు ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు, సంఘం ఎత్తబడినప్పుడు, న్యాయపీఠం తీర్పులో నిన్ను నిలబెట్టినప్పుడు బడా మంచి దాసురాలా, బడా మంచి దాసుడా అని దేవుడి దగ్గర మనకు తగిన మెప్పు ఉంది అని బైబిల్ గ్రంథం చెబుతుంది. ఈనాడు చాలామంది ఎన్నో తప్పులు చేస్తారు. ఒక్కొక్కళ్ళు సిగరెట్ కాల్చుకుంటూ వచ్చి ఆ దేవాలయం దగ్గర వచ్చేసి పడేసేసి పుక్కిలిచ్చి నోరు వేసి అవి వచ్చేసేస్తారు. కొంతమంది ఏం చేస్తారు చూసారా, సారా కొట్టుకెళ్తారు, తాగుతూనే ఉంటారు. ఎవరైనా అయ్యగారులు కనపడితే వాళ్ళు చాలా భయపడిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే మారు మనసు పొందావు కానీ నీ జీవితం మారలేదు. సిగరెట్లు తాగుతూనే ఉన్నావు, సారా తాగుతూనే ఉన్నావు, అలాగే పాపము చేస్తూనే ఉన్నావు, పెద్దలు చెన్నీలని ఆ మెయింటెనెన్స్ చేస్తూనే ఉన్నావు. అయితే నీకు దేవుని దగ్గర చాలా భయంకరమైనటువంటి న్యాయపీఠపు తీర్పు రెడీగా ఉన్నది అని. అందుకే పరిశుద్ధ గ్రంథములు అంటాడు, 1 యోహాను పత్రిక చూడండి 2వ అధ్యాయం 8వ వచనం చూడండి, ముగించి చేస్తాను. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం చూడండి. చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి. దేవునికి స్తోత్రం. పేద లాజరు ఆహారము లేకపోయినా, వస్త్రము లేకపోయినా, ఆ ఇల్లు లేకపోయినా, ఆ ఆస్తి లేకపోయినా దేవుని యందు నిలబడి ఉన్నాడు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు దేవుని రాజ్యానికి ఆయన కన్ను మూసినప్పుడు దేవదూతలు వచ్చి అబ్రహాము రొమ్మున అనుకున్నటకు కొనిపోబడ్డాడు. కానీ ధనవంతుడు కూడా కొనిపోబడ్డాడు. ఆయన కూడా కన్ను మూసాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. కానీ ఆయన అక్కడికి వెళ్ళాడు అంట డైరెక్ట్గా. ఎక్కడికి వెళ్ళాడు? దేవుని రాజ్యానికి వెళ్ళాలా చూసారా, నరకము అంచులోకి వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం. కనుక ఈ లోకములో నీవు సకల సుఖాలు అనుభవించినా అక్కడ ఒక నీటి చుక్క కూడా మనకు దొరకదు. కనుక ఈ లోకమంతా కూడా ఒక మాయ, ఇదంతా కూడా ఒక భయంకరమైనటువంటి విధి అన్నమాట. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం, విశ్వసించు వారందరికీ ఆయన దగ్గర బహుమానాలు ఉన్నాయంట. చూడండి ఆ మాట 24వ వచనం, పందెపు రంగమందు పరిగెత్తు ప్రతి వాడును పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లు పరిగెత్తండి. దేవునికి స్తోత్రం. ఎంతో మంది ఇప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటుంది, పోలీస్ రిక్రూట్మెంట్. కొన్ని కిలోమీటర్ల దూరం పరిగెత్తాలని ఇంత టైం పెడతారు. చాలామంది పరిగెడతా ఉంటారు, వేల మంది ఉద్యోగాల కోసం. కానీ ఒక్కడే బహుమానం పొందుతాడంట. అలాగే ఎంతోమంది దేవుని సన్నిధికి వస్తారు, చక్కగా ఆ పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, చక్కగా నడుస్తారు. కానీ వాళ్ళ తర్వాత బహుమానాలు లేకుండా వెళ్ళిపోతారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందినట్టు. చాలామంది ఇరుకు మార్గమున పోరాడండి, అనేకులు చూస్తారు కానీ అది వారి వలన కాదు అంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికి ఆశ ఉంటుంది పాపాన్ని విడిచిపెట్టుకోవాలంటే, తాగుడిని విడిచిపెట్టుకోవాలని, అలాగే లోకాశలు విడిచిపెట్టుకోవాలని, భక్తిగా ఉండాలని, బైబుల్ కొనుక్కోవాలని, చదవాలని, దేవుని సన్నిధిలో క్రమంగా నడవాలని ఆశ ఉంటుంది. వస్తావు కానీ ఆడు సాతాను కూడా ఏం చేస్తాడు చూసారా, కాళ్ళు చేతులు కట్టి కోలు కొక్కర వేసి కర్ర దగ్గర వేసుకుని భుజాన్ని వేసుకుని ఎత్తుకెళ్ళాడు డోమని పడేస్తాడు సారా కొట్టుకాడ. అలాగనే పాపం ఇంటి దగ్గర పాపం చేసే స్త్రీ దగ్గర డోమను పడేస్తాడు. అలాగనే అన్యాయం జరిగే చోట వాడు అలాగూ మనం చేయకూడదు అనుకుంటాం కానీ ఖచ్చితంగా వాడు తీసుకెళ్ళి అక్కడ వేస్తాడు. ఎందుకనంటే న్యాయపీఠపు తీర్పులో నీకు బహుమానాలు రాకూడదు, అది వాళ్ళ లక్ష్యం. కనుకనే పరిశుద్ధ గ్రంథంలో పౌలు అంటాడు, నేను మేలు చేయాలని కోరిక నాకుంది కానీ చేయటం నాకు చేతగాటలేదు అంటాడు. మేలు చేయాలని కోరిక ఉందంట. అందుకనే ఎప్పుడైతే వారు బహుమానం పొందినట్లుగా మనం పరిగెత్తుతారో, పందిరంగంలో పోరాడు ప్రతివాడు బహుమానం పొందినట్లు పరిగెత్తండి అంటాడు. అలాగూ ఎవరైతే ఆయన కోసం జీవించి పరిగెడతారు ఈ లోకంలో వాళ్ళకి జీవ కిరీటం దొరుకుద్దంట.
అలాగే అక్షయ కిరీటం దొరుకుద్దంట, అలాగే నీతి కిరీటం దొరుకుద్దంట, అలాగనే మహిమ కిరీటము దొరుకుద్ది అంటాడు. దెసలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఈ ఒక్క మాట చూసి నేను ముగిచేస్తాను. దెసలోనికైలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా అంటాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం. దెసలోనికై సంఘముతో అంటున్నాడు, మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది భూలోకములో మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడప్పుడు ఆయన ఎదుట మీరే కదా నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. దేవునికి స్తోత్రం. సేవకుడికి ఆస్తులు పాస్తులు ఏమి ఉండవండి. మెడలో ఒక్కొక్కరు 5 ఏళ్ళకి 5 ఉంగరాలు ధరించుకుంటారు. చూసారా, భాగ్యవంతులు ధనవంతులు ఈ 5 ఏళ్ళకి 5 ఉంగరాలు ధరించుకుంటారు. మెడలో ఒక ఏంటి పశువుకి వేసేటువంటి పొలుపు లాంటిది వేసుకుంటారు, బంగారం. అలాగనే ఒంటి నిండా బంగారం ధరించుకుంటారు. వాళ్ళు వెళ్తారంటారు పరలోకం? వెళ్తారా? ఎలానే వెళ్ళరు. అందుకని ఇక్కడ పౌలు అంటాడు దెసలోనికై సంఘంలో, అమ్మా ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడ ఆయన ప్రత్యక్షమైనప్పుడు అలాగనే రక్షించబడిన తల్లి, రక్షింపబడిన తండ్రి, సహోదరుడా సహోదరి మీరే కదా మా యొక్క మహిమయు ఆనందమునై ఉన్నారు అంటాడు. ఆయన దగ్గర ఎన్ని ఆత్మలు తీసుకెళ్లి అప్పచెబుతాడో సేవకుడు, అప్పుడు తగిన మెప్పు ప్రభువు వలన మనకు దొరుకుతుంది. కానీ ఈ లోకములో ఏమి మనకి దొరకదు. అన్న వస్త్రాలు గలవారమై దేవుని రాజ్యములో చేరుట ఎంతో ధన్యత. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మాతో మీరు మాట్లాడారు. నీకు స్తుతులు నాయన. మరి ఒక అల్పుడితో నాయన 1 గంట సమయం మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇదిగో నాయన, నీ దీనదాసుడు కష్టపడుతూ ఖర్చు పెడుతూ శ్రమ పడుతూ యవన బిడ్డ ప్రభువా ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాడయ్యా. తండ్రి లేని బిడ్డ, నీవే తల్లిగా, నీవే తండ్రిగా, నీవే ఆదరణకర్తగా, నీవే సంరక్షకుడిగా ఉండి నాయన తండ్రి నడిపిస్తున్నందుకు నీ స్తోత్రాలు. వాళ్ళ 3 అన్నదమ్ములను అక్క చెల్లెళ్లను వాళ్ళను సేవకులుగా చేసావు, నీ స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి, వారి తండ్రి చేసిన అయా కష్టము నాయన వ్యర్థము కాలేదు ప్రభువా. ఆ బిడ్డలు ఇదిగో మీరు ప్రభునందు పడిన ప్రయాసం వ్యర్థము కాదనియు స్థిరులను కదలను వారిగా ఉండమని సెలవిచ్చావు. అలాగే చాలామంది తొట్టిల్లిపోతున్నారు, కానీ నీ బిడ్డలు ప్రభువా నీ కోసం పాటుపడుతున్నారు. మీరే ఆశీర్వదించి దీవించి ఈ యొక్క 3వ రాత్రికి మీటింగ్ను కూడా జయకరంగా జరిగించినందుకు, మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సంఘాన్ని 30 దంతలు 60 దంతలు 100 అంతలుగా దీవించబడును గాక. అందరూ మారు మనసు పొందును గాక. అందరూ న్యాయపీఠం తీర్పులో బలా మంచి దాసుడు అనిపించుకొను గాక. మా అందరికీ ప్రతిఫలాలు నీ సన్నిధిలో దొరుకును గాక. ఆమేన్. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. దేవునికి స్తోత్రం. దగ్గరికి చెప్పాలి, చివరి సమయంలోకి వచ్చాం.